తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలు పరిష్కరించాలని, పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని అసెంబ్లీలో ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాకు గ్రామ పంచాయతీ కార్మికులు వేలాదిగా తరలి రావాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తిరి వెంకన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు సుధాకర్, రాపర్తి రాజు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని చెప్పినప్పటికీ ఆచరణలో అసెంబ్లీ బడ్జెట్ లో పేర్కొనకపోవడం సమంజసం కాదన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 62,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారని, వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను మోసం చేసి ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిందని గుర్తు చేశారు. చేపట్టి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పంచాయతీ కార్మికుల సమస్యలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటన చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలె పంచాయతీ కార్మికులకి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. కానీ 3 నెలలు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ పట్ల అమలు కోసం ఎటువంటి చిత్తశుద్ది లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 9 నెలల పాటు పంచాయతీ కార్మికులకు వేతనాలు లేకోకుండా ఏ పద్ధతిలో పనిచేయాలనో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకే బకాయి వేతనాల సమస్య, ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వేతనాల అమలు కోసం, అదేవిధంగా పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్లుగా బిగించిన మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు పట్ల ఈ ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఈ సమస్యల మీద చర్చించాలి. ప్రభుత్వం చర్చలు జరపాలి. ఆ పద్ధతిలో ఈ సమస్యలను పరిష్కరించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. లేకోకుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి గనక ఏ పద్ధతిలో అయితే పంచాయతీ కార్మికులు బుద్ధి చెప్పారో ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో అటువంటి గుణపాఠం చెప్తామనేది కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టిగా బకాయి వేతనాలు తక్షణమే రిలీజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ఏ ఒక్క కూడా ప్రకటన కూడా చేయని పరిస్థితి ఉంది. కాబట్టిగా 27వ తారీఖు లోపు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పంచాయతీ కార్మికుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయిస్తూ ప్రకటన చేయాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. లేకోకుంటే రాష్ట్రంలో మరే సమ్మను ఈ ప్రభుత్వం చవిచూల్సాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ సోదరులారా, ఈరోజు జనగామ జిల్లా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జనగామ జిల్లా ముఖ్య నాయకత్వం 12 మండలాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శుల సమావేశాన్ని జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు, ఎంపీడీఓలకు వినతి పత్రాలు కూడా ఇప్పటికి ఇచ్చాం. జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా 25వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చలో హైదరాబాద్ పిలుపునివ్వడం అనంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే చలో హైదరాబాద్ కార్యక్రమం జరుగుతూ ఉన్నదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ 19వ తారీఖు నాడు పెడితే ఈ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించినటువంటి నిధుల్లో గ్రామ పంచాయతీ కార్మికుల గురించి స్పష్టంగా ఒక్క మాట కూడా అసెంబ్లీలో చెప్పని పరిస్థితి ఉన్నది. మరి మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామనో, వేతనాలు పెంచుతామని, మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఊరాటనిచ్చేటువంటి పద్ధతిలో ఒక్క మాట కూడా అసెంబ్లీలో గ్రామ పంచాయతీ కార్మికుల గురించి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాట్లాడకపోవడం అంటే ఇది సిగ్గుచేటని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్ లో గ్రామ పంచాయతీ కార్మికులకు తగిన నిధులు కేటాయించాలి, వేతనాలు పెంచాలి, ఏళ్ల తరబడి వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం ఎదురు చూస్తున్నారు, పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే
గ్రామ పంచాయతీ కార్మికులకు ఆశ కల్పించే పద్ధతుల్లో వాళ్ళ యొక్క ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చూస్తే మళ్లీ నిరాశనే మిగిలింది. కాబట్టే మార్చి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే హైదరాబాద్కు వస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకే గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్కు రావద్దు అని అంటే వేలాది మంది పోలీసులను పెట్టి రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో ఉన్నటువంటి కార్మికులను అరెస్ట్ చేయడం కోసం ఆలోచించేటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళ వేతనాలు పెంచడం కోసం, వాళ్ళ జీతాలు పెంచడం కోసం, వాళ్ళ పర్మనెంట్ చేయడం కోసం అసెంబ్లీలో ఆలోచన చేస్తే కార్మికులు హైదరాబాద్కు రారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలి. అందుకే అసెంబ్లీలో ప్రకటన చేయండి, హైదరాబాద్ దాకా గ్రామ పంచాయతీ కార్మికులు రాకండి, మీ వేతనాలు పెంచుతాం, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన అసెంబ్లీ నుండి రేపు చేయండి. హైదరాబాద్ కార్మికులు రాకుండా ఆగుతారు. కానీ మీరు అనుకుంటారు పోలీసు వాళ్ళని పెట్టి ముందే అరెస్ట్ చేసి హైదరాబాద్ రాకుండా ఆపితే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటారు కావచ్చు. కానీ గత టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇదే పద్ధతిగా ఆలోచించింది. వాళ్ళు మట్టి గరిచారు. మరి మీరు ఇప్పుడు వచ్చి సంవత్సరం గడవక ముందుకే మరి అలాంటి వ్యతిరేకత మూటగట్టుకునే పరిస్థితి రావద్దని మేము చెప్తా ఉన్నాం. అందుకే గ్రామ పంచాయతీ కార్మికుల కోరికలను, వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయడం కోసమే చలో హైదరాబాద్ కు యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులంతా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ కు రావాలని చెప్పేసి చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం